దివంగత శ్రీ అందశ్రీ గారు తెలంగాణ సాంస్కృతిక మరియు సామాజిక పురోగతిలో కీలక పాత్ర పోషించిన అమూల్యమైన సేవలు అందించిన గాను అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించుటకు నిర్ణయించింది. వారి అకాల మరణం వల్ల నష్టపోయిన కుటుంబం సామాజికంగా ఆర్థికంగా సవాళ్లపై సకాలంలో మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది ముఖ్యమైన మద్దతును మాత్రమే అందించడమే కాక సామాజిక న్యాయ సూత్రాలతో పరిపాలనా సంబంధమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నది. ఈ చర్య తెలంగాణ ఐక్యతకు మరియు పురోగతికి తన జీవితం అంకితం చేసి సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన అతనిని గుర్తించి మరియు గౌరవించు హామీనిస్తున్నది. ఈ మద్దతును పొడిగించుట ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వారసత్వం మరియు గుర్తింపును గణనీయంగా తోడ్పాటును అందించిన కుటుంబాల గౌరవంను మరియు సంక్షేమమును పెంపొందించు నిబద్ధత కట్టుబడి ఉన్నది. మరియు ఇది అందశ్రీ చేసిన కృషిని ఆయన వారసత్వంను గుర్తించడాన్ని ప్రతిఫలిస్తుంది. తెలంగాణ పురోగతికి మరియు ఐక్యతకు అతను అందించిన చిరస్మరణీయమైన తోడ్పాటుకు గాను అతని కుటుంబాన్ని రక్షించవలసిన ఉన్నది కాబట్టి అట్టి నియామకం చట్టపరమైన మద్దతును ఇచ్చుటకు అవసరమని భావించింది. అయితే ఈ నియామకం అదేదనగా తెలంగాణ పబ్లిక్ సర్వీసుల నియామకముల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేతుబద్ధం చేయు చట్టము 1994లోని 2వ చట్టంలోని నిబంధనల క్రింద పబ్లిక్ సర్వీసులకు చేసిన నియామకములకు క్రమబద్ధత చేయుట అవసరంగా ఉన్నది. అందువల్ల ప్రభుత్వము శాసనం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపము హేతుబద్ధం చేయు చట్టం 1994లోని 2వ చట్టమును తగిన విధంగా సవరించుటకు నిర్ణయించింది. రాష్ట్ర శాసన మండలి అప్పుడు సమావేశంలో లేనందున మరియు ప్రభుత్వానికి పై నిర్ణయమును వెంటనే అమలుపరచవలసిన అవసరం ఏర్పడినందున 2025 నవంబర్ 25న తేదీన తెలంగాణ గవర్నర్చే తెలంగాణ పబ్లిక్ సర్వీసులకు నియామకం క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేతుబద్ధము చేయు సవరణ అన్యాదేశము 2025ను జారీ చేశారు. మరియు దానిని 2025లోని 7వ అధ్యాదేశముగా 2025 నవంబర్ 25వ తేదీ నాటి తెలంగాణ అసాధారణ గెజెట్ భాగం 4th Bలోని ముద్రించబడినది. ఈ బిల్లుపై నిర్ణయమును అమలుపరచుటకు ఉద్దేశించినది. ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం సభ దృష్టికి తీసుకొని వచ్చిన అధ్యక్ష, ఈ బిల్లు అందశ్రీ గారి కుటుంబాన్ని సంబంధించినటువంటి కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసినటువంటి సవరణ. దయచేసి దీన్ని అందరూ ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాను. సెకండ్ బిల్, సెకండ్ అమెండ్మెంట్. అధ్యక్ష, 2వ బిల్లు సంబంధించి బిల్ నెంబర్ 7 తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవల నియామకాల నియంత్రణ మరియు సిబ్బంది నిర్మాణం వేతన సరళీకరణ చట్టం 1994 చట్టం 2/94లోని సెక్షన్ 7 పై సంక్షిప్త నివేదికకు సంబంధించినటువంటి అంశాలు అధ్యక్ష. ఈ చట్టం 2 ఆఫ్ 1994 ప్రకారం ఇప్పటివరకు 7,991 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రెగ్యులరైజ్ చేసిన వారిలో కొంతమంది కోర్టుకు వెళ్ళి వెనుకటి తేదీ నుంచి రెగ్యులర్ చేయాలని ఆర్డర్ తెస్తున్నారు. ఇది గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు నెంబర్ 573/225 తేదీ 1/1/1997 మరియు మెమో నెంబర్ 2816 తేదీ 7/11/2024కు విరుద్ధం. మనం ఎలాగే వెనుక తేదీ నుండి రెగ్యులర్ చేస్తే ప్రభుత్వంపై దాదాపు అదనంగా 20,000 కోట్ల అదనపు భారం పడుతుంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చట్టం రూపంలో ప్రాస్పెక్టివ్ రెగ్యులేషన్ చట్ట సవరణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ నెంబర్ 8 తేదీ 25/11/2025 ద్వారా ఈ ప్రాస్పెక్టివ్ రెగ్యులేషన్ కొరకు చట్ట సవరణ చేయటం జరిగింది.
ఈ ఆర్డినెన్స్ను బిల్ నెంబర్ 7 ద్వారా గౌరవ సభ ఆమోదం కోసం కోరుతున్నాం అధ్యక్ష. దయచేసి ఈ ఈ అంశాలని పరిగణలో తీసుకొని రెగ్యులర్ చేయవలసిందిగా చెప్తూ ఈ చేసినటువంటి వాటి ద్వారానే ఇప్పటికీ జూనియర్ అసిస్టెంట్లు కానీ డ్రైవర్లు కానీ క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ అధ్యక్ష ఒక్కొక్క 7,991 మంది తాత్కాలిక ఉద్యోగులు రెగ్యులైజ్ చేసినప్పుడు వీళ్ళలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళకి 11,500 రూపాయల జీతం ఉంటే రెగ్యులైజ్ చేసిన తర్వాత 42,975 రూపాయలు శాలరీ పెరిగింది అధ్యక్ష. అంటే సంవత్సరానికి 2,81,707 రూపాయలు అదనంగా పెరుగుతూ ఉంది. అట్లాగే డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి 19,500 రూపాయలు ఉంటే అది రెగ్యులర్ చేసిన తర్వాత 40,533 రూపాయలు అంటే సంవత్సరానికి 2,52,396 రూపాయలు అడిషనల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ వస్తూ ఉంది ఒక ఉద్యోగి సంవత్సరానికి. అట్లాగే క్లాస్ 4కి 15,600 ఉంటే అది 33,630 రూపాయలుగా జీతంగా పెరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది సంవత్సరానికి 2,16,360 రూపాయలు అదనంగా భారం పడుతూ ఉంది. ఈ విధంగా సంవత్సరం మొత్తానికి దాదాపు 2,245 కోట్లు ఇప్పటికే ఈ చేసిన దాని ద్వారానే అదనంగా భారం పడుతూ ఉంది. ఈ ప్రక్రియ 25/11/1993 నుండి ఖాళీలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అప్పుడు వాటిని భర్తీ చేసుకుంటూ ఇప్పటివరకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రెగ్యులరైజేషన్ దగ్గర నుండి రెగ్యులర్గా స్కేల్ ఇస్తూ వస్తూ ఉన్నాం. దాని ద్వారా పెరిగినటువంటి భారం 2,245. థ్యాంక్ యూ అధ్యక్ష. దీన్ని సభ దృష్టికి తీసుకొచ్చి ఆమోదించవలసింది కోరుతా ఉన్నాం. Motion moved. Now discussion on consideration of the bill. Shri Shankaraya garu. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు తెలంగాణ సమాజం యావత్ తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఉంది కాబట్టి ఇలా అందశ్రీ గారు వారు చదువుకోకపోయినప్పటికీ ఒక కుగ్రామంలో పుట్టి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి తెలంగాణ సాధించడానికి వారు పాడిన గీతాలు అందరూ ఆమోదయోగ్యంగా స్వీకరించారు కాబట్టే తెలంగాణ రావడానికి అది ఎంతో ప్రభావితం చేసింది కాబట్టే ఈరోజు గర్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా కాకుండా మనము ఈ యొక్క ఉద్యమకారులను మనం గౌరవించుకోవాలి కాబట్టి సమాజానికి సేవ చేసిన వ్యక్తులను మనము గౌరవించాలి, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి కాబట్టి వారి అకాల మరణం వల్ల యావత్ తెలంగాణ అంతా బాధపడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు యావత్ క్యాబినెట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వారి కుటుంబాన్ని ఆదరించాలి, వారి కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క వారికి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడంలో ఈ బిల్లు సవరించడం వల్ల పూర్తిగా ఆమోదయోగ్యంగా నేను బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్న అధ్యక్ష. ఈ బిల్లు తప్పకుండా రావాలి అధ్యక్ష. Shri Anil Kumar Reddy garu. అధ్యక్ష నమస్తే. అధ్యక్ష ఈరోజు తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్స్ అమెండ్మెంట్ బిల్ అండ్ సెకండ్ అమెండ్మెంట్లో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇది చాలా గొప్ప బిల్లుగా భావిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా అందశ్రీ గారి మరణం తీరని లోటు తెలంగాణ సమాజానికి. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలను ఉర్రూతలెగించి తన గేయాల ద్వారా తెలంగాణ సాధనకు మరి ఆనాడు ముందు వరుసలో ఉన్న కవిగా అందశ్రీ గారు ఉండిరి. మరి అట్లాంటి మరి అందశ్రీ గారు ఈరోజు లేరు. మరి ఆయన రాసిన గేయం ఏదైతుందో ఇప్పటికి కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా
ఆ కార్యక్రమాలు ఆయన గేయం ద్వారానే ఈరోజు తెలంగాణ గేయంగా మనం మొదలు పెట్టుకుంటూ మరి ఆ గేయం మరి అది వింటుంటే ఇప్పుడు కూడా మరి ప్రజలలో మరి అక్కడ పార్టిసిపేట్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక ఏమంటారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆ కార్యక్రమానికే హైలైట్గా ఈరోజు ఏ కార్యక్రమంలో కూడా ఉంటున్నది. మరి అట్లాంటి అందశ్రీ గారికి ఆయన కుమారునికి ఈరోజు ఉద్యోగ కల్పనకు మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచర మంత్రులు మరి ఆ నిర్ణయం తీసుకోవడం ఇది గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. మరి అట్లనే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులరైజేషన్ ఏదైతుందో మరి అది కూడా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ మరి ఇంకొకటి ఏదైతే ఈరోజు సెకండ్ అమెండ్మెంట్ ద్వారా ఈరోజు జూనియర్ అసిస్టెంట్స్కు అట్లనే క్లాస్ 4 ఉద్యోగస్తులకు కానీ డ్రైవర్స్ కానీ ఏదైతే వేతన సవరణం గత కొన్ని ఏండ్లుగా మరి వాళ్లకు 10-11 వేలు ఉన్న జీతాన్ని ఈరోజు 40-45 వేలకు పెంచుతూ మరి వాళ్లకు ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ మరి ఏళ్ళుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసి ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ అయ్యి వాళ్ళ జీతాలు ఈరోజు 11,000 నుంచి మరి కొందరిది 19,500 నుంచి 40,000 వరకు మరి డ్రైవర్లది పెంచుతూ అట్లే జూనియర్ అసిస్టెంట్స్లది కూడా 45,000 వరకు పెంచుతూ మరి ఈ విధంగా మరి ఉద్యోగస్తులకు కూడా ఒక భరోసా కల్పించి వాళ్ళ ఉద్యోగాల వాళ్ళ జీతాల పెంపుకు చేసే కార్యక్రమం ముఖ్యంగా అంటే ఉద్యోగస్తుల్లో కింది స్థాయిలో